ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ గ్రంథంలోని దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఈ ధ్యానాంశాలు క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు కూడా సత్యవంతుడైన దేవుణ్ణి, ఆయన మనస్సును తెలియచేస్తాయి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళదాము. ప్రార్థనకు ముందు మీకు నా మనవి, విద్యావంతులైన క్రైస్తవ నిరుద్యోగులు యేసే పరిష్కారంలో పనిచేయుటకు కొద్దిమంది కావాలి. బిగ్ డయాసిస్ యొక్క పరిచర్యల విస్తరణలో విశ్వాసము, మారు మనస్సు, బాప్తిస్మము కలిగిన వారు మాతో కలిసి పనిచేయుటకు ఆహ్వానిస్తున్నాము. ప్రభువు మంచి సేవకులను, మంచి విశ్వాసులను మా కార్యక్రమాన్ని నడిపించుటకు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రభువు ఇవ్వాలని మేము ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. లేఖనములో నుండి కొన్ని మాటలు, మీ మనస్సు, మీ ఉద్దేశము గురించి మేము చర్చించబోతున్నాము. కృపనిమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగాన్ని తాను ఏర్పాటు చేసుకుని వారి మధ్యన తాను నివాసం చేసి తనను తాను లోకానికి కనపరుచుకున్నాడు. కనుక ఇశ్రాయేలీయుల పట్ల తాను ఏర్పరిచినటువంటి విశేష విధానాలు మనం గుర్తెరిగినప్పుడు దేవుని గురించి తెలుసుకోగలుగుతాము. దేవుడు మానవులను తన పోలికలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. తనను ఆరాధించువారిగా, స్తుతించువారిగా, మహిమపరచువారిగా మానవులు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని దేవుడు అల్టిమేట్గా, అంతిమంగా నెరవేర్చుకుంటాడు. దాని నిమిత్తము మానవుల సృష్టి మొదలు, జాగ్రత్తగా వినాలి, మానవుల సృష్టి మొదలు అనగా ఆదికాండము గ్రంథము 2వ అధ్యాయంలో ఇచ్చిన వివరణ మొదలు, 1వ అధ్యాయం మొదలు, ప్రకటనలోని చివరి అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం దగ్గరకు వచ్చేప్పటికీ ఒక విశేషత కనిపిస్తుంది. 1వ అధ్యాయం ఆదికాండంలో దేవుడైన యెహోవా భూమి ఆకాశాలను సృజించారు. ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో దేవుడు నూతన ఆకాశం, నూతన భూమిని సృష్టించారు. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం చివరి మాటల్లో ఆకాశము, భూమి తొలగిపోయాయి అనేది తెలుస్తుంది. మొదట ఉన్న ఆకాశము, భూమి లేవు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏవైతే సృష్టించబడినట్లుగా భూమి ఆకాశాలు వ్రాయబడ్డాయో అవి గతించిపోయాయి. అనగా మనం ఇప్పుడు నివసిస్తున్న భూమి, మనం చూస్తున్న ఆకాశం గతించిపోయి ఒక నూతన భూమి, ఒక నూతన ఆకాశం రాబోతోంది. గాడ్స్ సావరిన్ ఇటర్నల్ ప్లాన్లో ఇది చాలా ప్రాముఖ్యమైన విశేషం. It indicates the heart of the God towards His will. తన చిత్తము ప్రకారము తాను తన ప్రణాళికను నిర్వర్తిస్తున్నప్పుడు
దేవుని మనస్సు తెలుస్తోంది ఏమిటంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు మానవుని చేశాడు. ఆ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో తీర్పు, 21వ అధ్యాయంలో నూతన భూమి నూతన ఆకాశంలో విశ్వాసుల ప్రవేశం. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? గాడ్స్ ప్లాన్ ఏమిటి? ఎఫెసీ 1:6 ప్రకారంగా క్రీస్తు యేసు నందు ఒక జనాంగం శాశ్వతంగా దేవునితో నివసించాలి. దట్ వాజ్ ద అల్టిమేట్ అండ్ సుప్రీం యునిక్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఈజ్ ఇట్ నాట్ ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్? ఇది అద్భుతం కదూ? అవును. ఆది యందున్న దేవుడు, అనాదిగా ఉన్న దేవుడు తనకొక ప్రణాళిక ఏర్పరచుకున్నాడు. మనుషుల నివాసము తనతో ఉండాలని తాను ప్రణాళిక ఏర్పరచుకున్నాడు. ఆ ప్రణాళిక నెరవేరటానికి ముందస్తుగా ఒక భూమి ఆకాశము మనుషులను సృష్టించాడు. నూతన ఆకాశం నూతన భూమిపైకి వెళ్ళిపోయిన తర్వాత మానవులు అక్కడ అపవాది కానీ పాపము కానీ ఇక ఉండదు. చూచినారా? మొట్టమొదటి భూమి మొట్టమొదటి ఆకాశం నిర్మాణం తర్వాత దేవదూతల యొక్క సృష్టి మీరు చూచినప్పుడు బైబిల్లో ఆదికాండం ఆధారంగా చూస్తే మొట్టమొదట దేవుడు ఆకాశాలు సృష్టించారు. తరువాత దేవుడు దేవదూతలను సృష్టించారు. దేవదూతల సృష్టి తరువాతనే భూమికి పునాది వేశారు. ఇది యోబు చాలా వివరంగా చెప్పాడు. నక్షత్రాలు సమస్తం దేవుడు ఏర్పాటు చేశాడు, సృష్టి చేశాడు 6 దినాల్లో. అందులో 6వ రోజున మానవుణ్ణి చేశాడు. దేవదూతలను దేవుడు మానవుని కంటే ముందు చేశాడు, భూమి కంటే ముందు చేశాడు. ఉదయ నక్షత్రములు కూడి గీతాలు ఆలపిస్తుండగా ఆయన భూమికి పునాది వేశాడని యోబు గ్రంథంలో వ్రాయబడింది. ఉదయ నక్షత్రములు అంటే దేవదూతలు. బిఫోర్ దే వర్ ఫాలెన్, వారు పడద్రోయబడక మునుపు దేవదూతలు. వారు గీతాలు పాడుతుండగా ఇప్పుడు మనం నివసిస్తున్న భూమికి దేవుడు పునాదులు వేశాడు. ఈ భూమి చాలా జాగ్రత్తగా వినాలి. ఈ భూమి ప్రీ యాడమైట్ ఫ్లడ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన వరద చేత మునిగిపోయింది. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడన్నాడు. 2వ వచనంలో భూమి నిరాకారంగా ఉందన్నాడు, శూన్యంగా ఉందన్నాడు. చూడండి, యెషయా 45:18 దేవుడు భూమిని సిద్ధపరిచి స్థిరపరిచినప్పుడు శూన్యముగా లేదు, నిరాకారంగా లేదు అన్నాడు. నిరాకారంగా శూన్యంగా ఉండేట్లు భూమిని సృష్టించలేదు, నివాసయోగ్యంగా సృష్టించాడు. ఆ నివాసయోగ్యమున దేవదూతలు ఉన్నారు. ఇన్ ద బిగినింగ్ ప్రారంభంలో ఆదికాండము 1వ అధ్యాయములో వెలుగు కలుగును గాక అని పలుకక పూర్వం, చీకటి అగాధముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నాడని చెప్పటానికి పూర్వం భూమి మీద దేవదూతలు నివసించారు. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, కాలుతున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచూ ఉంటివి అని లూసిఫర్ను గూర్చి తూరు దేశపు అధిపతిని అడ్డుగా పెట్టి ప్రవచనం రాశాడు ఎహెజ్కేలు. కాబట్టి నిశ్చితంగా చూస్తుంటే దేవదూతలను చేశాడు. దేవదూతలను కనుక దేవుడు చేయకపోతే లూసిఫర్ రావటానికి అవకాశం ఉండేది కాదు.
మనుషులను దేవుడు మంటి నుండి చేశాడు, ఏదైనా వనంలో ఉంచాడు. ఏదైనా వనంలో ఉంచినప్పుడు పడద్రోయబడిన దేవదూత అయినటువంటి లూసిఫర్ ద్వారా వారు శోధించబడతారని దేవుడు ఎరిగినవాడు. కనుక దేవునికి సర్వజ్ఞానం ఉన్నది. ఆ సర్వజ్ఞానము చొప్పున ఆయన సమస్తం చేశాడు. ఆ సర్వజ్ఞానమున నూతన ఆకాశం నూతన భూమి పైన పాపము లేని స్థితిలో తనతో ప్రజలు మనుషులు ఉండేటట్లయిన వాస్తవ ప్రణాళిక నిమిత్తము దాన్ని సిద్ధం చేయటానికి దేవుడు ఆదికాండం మొదలు స్టోరీ ప్రారంభించాడు, సృష్టి క్రమం ప్రారంభించాడు. కనుక దేవదూతలు ఎదురు తిరిగినప్పుడు దేవుడు వారిని కొందరిని పాతాళమును బంధించి, కొందరిని పరలోకమును తన యొద్ద ఉంచుకొని, మరి కొందరిని ఆకాశ మండలాన్ని విడిచి ఈ భూమిని నీటిలో ముంచివేశాడు. అది ప్రీ అడామైట్ ఫ్లడ్ అంటారు. అలా ముంచివేయబడిన భూమిని ఆదికాండం 1వ అధ్యాయంలో ఆరిన నేల కలుగునుగాక అన్నాడు. భూమి కలుగునుగాక అనలా, ఆరిన నేల కలగాలన్నప్పుడు నీళ్ల నుండి సమకూర్చబడిన భూమి వెలుపటికి వచ్చింది. అప్పుడు మరలా దేవుడు భూమి మీద చెట్లను మొలపించాడు, జంతువులను తీసుకొచ్చాడు. అగైన్ గాడ్ రీఫిల్డ్ ద ఎర్త్ with 6 days of creation. సముద్రములో చేపలు, ఆకాశంలో పక్షులు, భూమి నుండి జంతువులు, భూమి నుండి మానవుడు, ఈ విధంగా 6 దినాలు సృష్టి చేస్తూ వచ్చాడు. 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మానవుడు పాపంలో పడ్డాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత చేత మానవ పాప పరిహారం చేయించి సువార్త ప్రకటన ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక సమూహాన్ని, మడతైన మచ్చైన కళంకమైన లేని ఒక మహాసమూహాన్ని, తనను పోలి జీవించేటువంటి ఒక సమూహాన్ని, తాను అనుకున్న ప్రమాణములలో జీవించగలిగే ఒక సమూహాన్ని తన కొరకు ఏర్పరచుకోవటానికి దేవుడు సూర్యుడు చంద్రుడు నిలిచి ఉన్నంత కాలం, ఆదికాండం 1:1 నుండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వరకు ఉన్న కాలం దేవుడు వినియోగించుకున్నాడు. ఆ కాలంలోనే ఇప్పుడు మనం ఉన్నాము. మనకేం జరగబోతుందో, భవిష్యత్తు భూమి ఆకాశాలు ఏమవుతాయో ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. ఫైనల్గా నూతన ఆకాశం నూతన భూమి మీదకు విశ్వాస సమూహం షిఫ్ట్ చేయబడుతుంది. వారు దేవునితో ఉంటారు. అక్కడ మన మనుషులము. అక్కడ నూతన ఆకాశం నూతన భూమి మీద నో మ్యారేజ్, నో రీప్రొడక్షన్, జస్ట్ వీ వర్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె మనం ఉంటాం. ఆ గొప్ప సమూహం కోసం, దానికోసం దేవుడు మనలందరినీ ఏర్పరచుకున్నాడు. ఈ ప్రక్రియ ఇదండి బైబిల్ గ్రంథంలో జరుగుతోంది. ఆ ప్రక్రియలో దేవుడు ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకుని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక నమూనా రాజ్యం ఏర్పాటు చేశాడు. ఆ నమూనా రాజ్యం యొక్క ఫలం క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశంలో ఉండబోతున్నారు అని లోకానికి చెప్పటానికి ఒక నమూనా రాజ్యం ఏర్పరిచాడు. న్యూ టెస్టిమెంట్ బుక్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఓల్డ్ టెస్టిమెంట్ కంప్లీట్ చేసి దాని నుండి ఒక గొప్ప సమూహాన్ని తన కొరకు ఏర్పరచుకొని క్రొత్త నిబంధనలో మరొక గొప్ప సంఘాన్ని, వధువు సంఘాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకుంటానికి ఆయన సిలువ ద్వారా ఒక మహోన్నతమైన ద్వారాన్ని ఏర్పరిచాడు. అది అపోస్తలుల ద్వారా విశ్వవ్యాప్తంగా సువార్త ప్రకటన చేయబడి
ఒక మహా సమాజాన్ని క్రీస్తు యొక్క దేహంగా ఏర్పాటు చేసింది. అది ముగించబడగానే క్రీస్తు యొక్క రాకడ సంభవిస్తుంది. తదుపరి ఆయన భూమి మీద పరిపాలన ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆదికాండం 1:1 నుండి ప్రకటన గ్రంథం 21 మధ్య దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేరిపోతాయి. దేవుని యొక్క ప్రవచనాలు ఏమేం జరుగుతాయి చెప్పాడు, అవన్నీ నెరవేరుతాయి. ఫైనల్గా డిస్ట్రాయ్మెంట్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ జరిగి నూతన ఆకాశం నూతన భూమిలో విశ్వాసుల ప్రవేశం జరుగుతుంది. ఈ ప్రణాళికలో చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ప్రణాళికలో దేవుడు తన కొరకు ఏర్పరచుకునేటువంటి ఒక మహాసమాజం, ఒక మహాసమాజం, తనను రిప్రజెంట్ చేసేటువంటి ఒక మహాసమాజం ఓల్డ్ టెస్టిమెంట్లో తీసుకురావాలనుకున్నాడు. అందుకే ప్రజలలో నుండి ఇశ్రాయేలీయులను వినాయించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అలా వినాయించుకున్నటువంటి ప్రజలు అయిన ఇశ్రాయేలులో మరలా వారందరి పక్షంగా ప్రథమ సంతతికి బదులుగా లేవీ జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. కనుక గాడ్స్ మైండ్ ఏంటంటే ద బెస్ట్ వన్ అండ్ ద ఫస్ట్ వన్ బిలాంగ్స్ టు గాడ్. ద ఫస్ట్ వన్ వుడ్ బి ద బెస్ట్ వన్ అండ్ దట్ క్యాన్ బి ఆఫ్ గాడ్. ప్రథమ సంతానం శ్రేష్టమైనది, దీవెనకరమైనది, దేవునిది అయింది. కనుక లేవీయులను, లేవీకాండం మనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయంలో లేవీయులను ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానానికి బదులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తనకు యాజకులుగా చేసుకుని తనతో ఉండుటకు, తనకు సమీపంగా ఉండుటకు వారిని ఏర్పాటు చేసుకుని వారికి ప్రత్యేకమైన విధులను ఇచ్చి లోకములో ఉన్న స్వాస్థ్యంతో మీకు సంబంధం లేదు, నేనే మీ స్వాస్థ్యము అని చెప్పాడు. వింటున్నారా? ఇవాళ నేను చెబుతున్న ఈ ప్రసంగం ఒకవేళ మీరు సాధారణ ఛానల్స్లో ఇంకెక్కడ వినకపోయి ఉండొచ్చు. ఎందుకంటే దిస్ వాజ్ ద గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ఎక్స్ప్లనేషన్. దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక యొక్క వివరణ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు గుర్తించాలి, మీరు గ్రహించాలి. దేవుడు సకల మానవులలో నుండి అబ్రహామును ఏర్పరచుకుని పిలుచుకున్నాడు. ఆదికాండం 11 చివర 12లో అతని పిలుపు గురించి ఉంది. అక్కడ మొదలు మీరు చూడండి బైబిల్ గ్రంథంలో హిస్టరీ, ఎంతోమంది మానవులు ఉన్న భూమి మీద ఆ ఒక్క వ్యక్తి నుండి వచ్చిన కుటుంబం గుర్చి నా హిస్టరీయే ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్ అంతా కూడా ఉంటుంది. ఏమిటి దాని అర్థం? వారితో ఫైట్ చేసిన జెంటైల్ పీపుల్ యొక్క డీటెయిల్సే ఉంటాయి, అంతకుమించి ఇంకేం ఉండవు. ఆ స్థలాల గురించి రాసి ఉంటుంది. వాళ్ళల్లో మళ్ళా లేవీయులను అంటే జ్యేష్ఠ ప్రజల యొక్క ప్రతినిధిగా లేవీయులను ఏర్పరచుకున్నప్పుడు వారికి భూమి మీద స్వాస్థ్యం ఇవ్వలేదు. తర్వాత వారిని లెక్కించినప్పుడు కూడా జనసంఖ్యలో ఒక నెల పైబడిన వారిని కౌంట్లోకి తీసుకున్నాడు. అదే మిగతా 12 గోత్రాలను అయితే 20 ఏళ్ళు దాటితే తప్ప జనసంఖ్యలోకి తీసుకోలేదు. లేవీయులను మాత్రం 1 month బేబీస్ను కూడా కౌంట్ చేశాడు. కనుక ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ద లెవైట్ బేబీస్ ఆర్ ఆల్సో కౌంటెడ్ and they were counted before God. They are equally treated with elders. పెద్దవాళ్ళతో సమానంగా వాళ్ళు కూడా లెక్కించబడ్డారు. కనుక ఈ లెవైట్స్ని ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు తన సేవ చేయటానికి తన మందిరంలో తన సన్నిధికి ఎలవ్ చేశాడు. వాళ్ళల్లో హై ప్రీస్ట్ని మళ్ళీ ఏర్పరిచి ఇయర్లీ వన్స్ తన దగ్గరకు రావటానికి ఏర్పరచుకున్నాడు. ఇలా రక్షణ సంకల్పంలో తన కుమారుడైన క్రీస్తు ఏం చేయబోతున్నాడో దానిని ఈ లెవైట్స్ చేయటానికి
నమూనాగా చేయటానికి దేవుడు ప్రణాళిక చేసి ప్రజల మధ్య తనను తాను కనపరుచుకున్నాడు. ఇట్స్ ఆల్ ఎక్సలెంట్ స్టోరీ. ఇట్స్ ఆల్ ద ఎక్సలెంట్ స్టోరీ. సహోదరుడా, సహోదరి, అలాగున దేవుడు చేసుకున్నప్పుడు ఆ ప్రణాళికలో ఒక మహోన్నతమైన వివాహ మహోత్సవాన్ని మనకు తెలియచేశాడు. అదే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. దానిలో వధువు వరుడు ఉన్నారు. వరుడు దేవుని కుమారుడైన క్రీస్తు, వధువు ఆయన సంఘమైనటువంటి ప్రజలు. కనుక దేవర్ వన్, దేవుడు వన్ బాడీ, దేవుడు వన్ బాడీ, వాళ్ళు ఒక్క శరీరంగా ఉంటారు. కనుక మనకు అర్థం కావాలి కదా, మనము ఆ నూతన ఆకాశానికి పోవటానికి ముందు దేవుడు అర్థం కావాలి, దేవుని ప్రణాళిక అర్థం కావాలి, దేవుడు మన కోసం ఏం చేశాడు అర్థం కావాలి, మనం ఎట్లా వచ్చాము అర్థం, మనం ఎందుకు వచ్చాము అర్థం కావాలి, మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అర్థం కావాలి. దానిలో మన పాత్ర ఎంతో మనకు అర్థం కావాలంటే ఈ ఆదికాండం 1 నుండి ప్రకటన 20 వరకు ఉన్న వాక్య భాగంలో సకల వివరాలు మనకి ఇవ్వబడ్డాయి. వాటిల్లో లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి పోషణ కొరకు దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఏలయనగా వారు ఏ పనియూ చేయకూడదు, దేవుని సన్నిధిలో ఉండుట, దేవుని ఆరాధించుట, ప్రజల కొరకు దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన ఆరాధనలు నిర్వహించుట. That was the ultimate plan and the goal for God towards the humanity. నూతన ఆకాశం, నూతన భూమి మీద దేవుని ఆరాధించేటువంటి గుంపు, నిత్యము ఆయనతో యాజకులుగా ఉండేటువంటి గుంపు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దాట్ వాజ్ ద ఫైనల్ వన్. ఆయనను ఆరాధిస్తూ ఆయనతో పాటు గడుపుతాం మనం సమయాన్ని. ఎక్కడ? నూతన ఆకాశం, నూతన భూమి. పరలోకము నుండి యెరూషలేము పట్టణం అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె దిగివచ్చుట నేను చూచి తిని అంటాడు నూతన ఆకాశం, నూతన భూమిలోకి. కనుక దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది అని అన్నాడు. చూడండి, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది అన్నాడు. కనుక మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు మనము పరలోకము అని చెప్పుకుంటున్న చోట ఆ సింహాసనం, ఆ దేవదూతలు నిత్యం పొగడటం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తెగా పరలోకం నుండి వధువు సంఘం దిగిరాగా ప్రభువు వారి మధ్యన ఉండటం. మనం కొత్త కాపురం పెట్టారంటాం చూశారు, అట్లా ప్రభువుతో మనం ఉంటాం. అక్కడ మరణం ఉండదు, వ్యాధి ఉండదు. అచ్చట మనం ప్రభువుతో ఆనందిస్తాం, సహవాసం అంటాం, భుజిస్తాం, నివసిస్తాం. ఆ గ్లోరియస్ యాక్షన్ రావాలి అని అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశాలు సృజించాల్సి వచ్చింది. మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు దేవుడు ఇవన్నీ చేశాడు? వాటిలో భాగంగా లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి పోషణార్థం దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఏర్పాటు చేశాడు. అది 10వ భాగం అందులో 1. న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో 10వ భాగం కాదు, కంప్లీట్ ఎసెట్ బిలాంగ్స్ టు గాడ్. మనం మన ఆదాయంలో 10వ వంతు ఇవ్వటం కాదు, మన అవసరం పోను మిగిలిందంతా ఆయనదే. మన అవసరం పోను అంటే ఒక ఇల్లు, 4 ఇళ్ళు కాదు, ఒక ఇల్లు, ఆహారము, వస్త్రము, పోను మిగిలినదంతా ఆయనదే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాడ్ లుక్స్ ఎట్ ద పీపుల్ అండ్ హీ కేర్స్ అబౌట్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. దేవుడు తన యొక్క అద్భుతమైన ప్రణాళికను మానవులకు తెలియచేసినప్పుడు
ఈ లేవీయులు అనేటువంటి వారు దేవునిపై ఆధారపడి బతుకుతారు. వారి జీవనం ఆయనపై ఆధారపడి ఉంటుంది కనుక వారికి స్వాస్థ్యాలు లేవు. అలాగే న్యూ టెస్టిమెంట్ టైంలోకి వచ్చేటప్పటికి దేవుడే మన స్వాస్థ్యం. మనకు ఏది అవసరం లేదు భూమి మీద, ఆయనే మనకు సమస్తం. కనుక మనం ఎట్లున్నా కూడా బిఫోర్ అవర్ డెత్, ఆఫ్టర్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్, ఇట్ ఈస్ డజంట్ మ్యాటర్. మనం ఎట్లా బతుకుతున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎట్లా సుఖపడుతున్నాం, ఇవన్నీ కూడా మ్యాటర్ కాదు. వాట్ ఎవర్ వీ హ్యావ్, ఎవ్రీథింగ్, టాలెంట్స్, టైమ్, ట్రెజర్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. కనుక దాన్ని మనం అర్థం చేసుకోవటానికే దేవుడు న్యూ టెస్టిమెంట్లో మనకు కలిగిన విడుదల యొక్క భాగ్యాన్ని వివరిస్తూ వచ్చాడు. మనం దేన్ని పొందబోతున్నామో చెప్పబడినప్పుడు మనము పొందినది యావత్తు విసర్జించుటకు, విడిచిపెట్టుటకు నిజమైన మనసు కలిగి ఉంటాము. ఈ ప్రణాళిక మీకు తెలియచేశాను. ఇది బైబిల్ గ్రంథంలో దేవుడు అంటే. ఇంత స్పష్టంగా మరి ఏ గ్రంథాలలోనైనా దేవుని గురించి, ఆయన ప్రత్యక్షతను గురించి, ఆయనతో ఆయన ప్రజలు ఉండబోతున్న విధానం గురించిన వివరణ ఉందని పరిశీలించుకోవాలి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. యేసే పరిష్కారంలో పనిచేయుటకు మారు మనసు పొందిన, రక్షణ పొందిన విశ్వాసము గల బిడ్డలను అనుగ్రహించండి. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభు. ఎపిసోడ్ సహకారాలను పంపండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.